ట్రంప్ మామ అయితే ప్రపంచం ముందరైతే మరోసారి క్లౌన్ అయితే అయినాడు. ఆ మాట ఎందుకంటున్నానంటే, ఇండియా, పాకిస్తాన్ వార్ జరిగేటప్పుడు మధ్యలో దూరి తగులునమ్మా అని నేనే సీజ్ ఫైర్ పెట్టినా అని చెప్పినాడు. కానీ తీరా చూస్తే పాకిస్తాన్ గవర్నమెంటే చెప్పింది. మేము ఇండియా కాళ్ళు పట్టుకున్నాం సీజ్ ఫైర్ కోసం అని. ఇప్పుడు ఏమైతాడు? మళ్ళీ ఇప్పుడు అదే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పోయి ఇరాన్ మీద యుద్ధం ప్రకటించినాడు. అది ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో. బ్రీఫ్‌గా మ్యాటర్ చెప్తాను వినేసేయండి. ఇరాను అయితే వాళ్ళు అణ్వాయుధాలకు సంబంధించి రీసెర్చ్ చేస్తున్నారు. ఇది యాస్ పర్ రూల్స్ ప్రకారం అయితే రీసెర్చ్ చేయకూడదు. కానీ ఇరాన్ చేస్తుంది. ఇది వాళ్ళకి ఇబ్బంది అనుకున్న ఇజ్రాయిల్ అయితే ఫస్ట్ వార్న్ చేసింది. తర్వాత అటాక్ చేసింది. ఆ తర్వాత ఇరాన్ కూడా తిరిగి రిటర్న్‌లో అటాక్ చేసి భీకర యుద్ధం అయితే జరుగుతుంది. ఆల్రెడీ మనకు తెలుసు ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా మధ్య యుద్ధం జరుగుతుంది. అయినా ఈ యుద్ధం పక్కన పెట్టి ఇజ్రాయిల్ అయితే ఇరాన్ మీద యుద్ధం ప్రకటించింది. ఆ తర్వాత ఇరాన్‌కి అయితే అమెరికా వార్నింగ్ ఇచ్చింది చాలా సార్లు. ముఖ్యంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయితే క్లారిటీగా అయితే చెప్పినారు. మీరు ఇరాన్ జోలికి వస్తే మాత్రం మీ అంతు చూసేదాకా మేమేమో చూపించే వరకు అయితే ఊకుండమని ఇరాన్ సుప్రీం లీడర్ అయితే చెప్పినాడు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది అయితే చూడాలి. యూఎస్ఏ అయితే ఇరాన్ మీద అటాక్ చేసినాక ఇరాన్ అయితే ఇజ్రాయెల్ మీద తిరిగి అటాక్స్ అయితే చేస్తుంది. మళ్ళీ అమెరికా మీద డైరెక్ట్ అటాక్స్ చేస్తుంది. మిలిటరీ బేసెస్ మీద ఏమన్నా అటాక్ చేస్తుందా అనేది చూడాలి. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయ్యి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేస్తారని కోరుకుంటూ ఇట్లు మీ నడిపల్లి చిన్ని కృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకు జై.